ఉషకి పూజలు పునస్కారాలు ఏమీ రావు, మన కల్చర్ గురించి ఏమీ తెలీదులే, ఈ వంక పెట్టి దీన్ని ఎప్పుడైనా సాధించొచ్చు అనుకుంటే ఈ పల్లవి మొత్తం దీన్ని కూడా మార్చేసింది. అమ్మా ఉషా, నువ్వేనా? అదేంటి బామ్మగారు అలా అడుగుతున్నారు? ఏమీ లేదమ్మా, ఉషా అసలు మన కల్చర్లోనే పెరగలేదు కదా. పూజలు పునస్కారాలు ఏవి రావని చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే నిజంగా ఈ అమ్మాయి మన కల్చర్లోనే పుట్టి పెరిగినట్టుగా ఉంది. అవును మావయ్య గారు, పూజ కూడా చాలా శ్రద్ధగా చేసింది. అవునదినా, నేర్పేవాళ్ళు లేకపోతే ఎవ్వరికి తెలియకుండా పోతుంది. తనకు నువ్వు ఉన్నావు మన కల్చర్ గురించి నేర్పించడానికి. నిజంగా నువ్వు చాలా అద్భుతంగా పాట పాడావు ఉషా, కంగ్రాచులేషన్స్. మా తమ్ముడు అదృష్టవంతుడు. ఏమండి, ఆ పూజ చేస్తేనే మీ తమ్ముడు అదృష్టవంతుడంటే మరి నేను రోజు పూజ చేస్తున్నాను కదా. అంటే నువ్వు రోజు పాట పాడట్లేదు కదా, అందుకనే అలా అన్నాడేమో. సరే ఏమండి, అయితే నన్ను పాడమంటారా? ఇదిగో నీకు నమస్కారం, నువ్వు పాడొద్దు ఏమీ వద్దు, నేను బయటికి వెళ్తాను, బాయ్. ఏమండి ఆగండి, ఏమండి. ఏవండి, మీకు కాఫీ తీసుకొస్తాను. ఉషా, అలాగే నాకు కూడా కాఫీ తీసుకురా. అదేంటి చంటి, తనకి నువ్వు కాఫీ తెమ్మని చెప్తున్నావు? అదేంటోదినా, చందుకి ఎలాగో కాఫీ పెడుతుంది కదా. రే, చందు కాఫీ పెడుతుందంటే తన భర్త కాబట్టి పెడుతుంది, తను కాఫీ తెస్తుంది. ఏ నీకు పెళ్లి కాలేదా, పెళ్ళం లేదా? ఆవిడ గారు ఏం చేస్తుందట? అవును చంటి, మీ అన్నయ్య కాఫీ అడిగితే నేను తీసుకెళ్తాను, చందు కాఫీ అడిగితే ఉష తీసుకెళ్తుంది. మరి నీ కాఫీ కావాలంటే మీ ఆవిడే కదా తీసుకురావాలి. ఏం చెల్లి? వద్దులే వదినా, అక్షిత కాఫీ పెట్టిందంటే తర్వాత ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. జీవితంలో కాఫీ తాగాలన్న కోరికే చచ్చిపోతుంది. అక్షిత, నువ్వు టెన్షన్ పడి కాఫీలేం పెట్టకే. ఇప్పుడు ఇది కాఫీ ఇస్తాను అన్నప్పుడు తాగును అంటే గనక మళ్ళీ దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తారు. కాఫీ ఇచ్చి మొగుడిని మచ్చిక చేసుకుందాం అనుకుంటున్నావా? చెప్తానే నీ సంగతి.
రా రా రా, దాని మీదే కాలువే ఎగిరి చందు మీద పడు. కాఫీ వాడి మీద పడుతుంది, వాడు లాగి పెట్టి ఒక్కటి కొడతాడు. అదే గనక జరిగితే నా ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఏయ్! బుద్ధి లేదా నీకు? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? అయ్యో రేయ్, ఏంట్రా అమ్మాయి మీద చేయి చేసుకున్నావు? లేకపోతే చూడాడి కాఫీ చేతికిస్తారా లేక ఒంటి మీద పోస్తారా? లేదండి, మ్యాట్ మీద కాలు వేస్తే స్లిప్ అయింది. అవ్వుద్ది. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడిస్తే ఏమైనా అవుద్ది. ఎవరికి వాళ్ళు నీకు సపోర్ట్గా వచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి నీకు. నోరు ముయిరా. తనేమైనా కావాలని చేసిందా? పొరపాటున స్లిప్ అయిందని చెప్తోంది కదా, అంత మాత్రాన చేయి చేసుకుంటావా? ఉషా, నువ్వేమనుకోకమ్మా, వాడికి కొంచెం కోపం ఎక్కువ.